రాజకీయంగా నా ఎదుగుదలను ఓర్వలేక మాసాయిపేట మండల కాంగ్రెస్ బీఆర్ఎస్ నాయకులు చిట్యాల సత్తయ్యతో కుమ్మక్కై నా మీద అసత్య ప్రచారం చేస్తున్నారని మండల బీజేపీ అధ్యక్షులు పాపన్నగారి వేణుగోపాల్ మీడియాతో సోమవారం అన్నారు. 277 సర్వే నెంబర్లో 75 గజాల ఇంటి స్థలాన్ని గతంలో మా నాన్నగారైన రజకుల సత్యనారాయణ కొనుగోలు చేశారని, దీనికి సంబంధించిన డాక్యుమెంట్లు, కాగితాలు నా దగ్గర ఉన్నాయని, 277 సర్వే నెంబర్లో ఎన్హెచ్ 44 రోడ్డు విస్తరణలో భాగంగా గతంలో మా ఇల్లు కూడా పోయిందని, ప్రస్తుతం 75 గజాల ఖాళీ స్థలం కూడా మా ఇంటికి ఆనుకొని ఉందని అన్నారు. రాజకీయంగా నా ఎదుగుదలను ఓర్వలేక నాపై అసత్య ప్రచారం చేస్తున్నారని, ఈ విషయంపై సంబంధించిన అధికారులు తగిన చర్యలు తీసుకొని ఇరువురికి చట్టపరమైన న్యాయం చేయాలని తెలిపారు. నిన్నటి నుండి ఏదైతే తప్పుడు ప్రచారం 75 గజాల జాగా విషయంలో తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు కొందరు వ్యక్తులు. ఆ జాగా మేము గతంలో మా తండ్రి గారు సింగపురం రమేష్ ద్వారా కొనుగోలు చేశారు. వాళ్ళకు సంబంధించిన జాగా అది 1993లో సింగపురం రమేష్ అనే వ్యక్తి చిట్యాల బాలయ్య వాళ్ళ మామ దగ్గర కొనుగోలు చేశారు. ఆ జాగాకు సంబంధించిన అన్ని పత్రాలు మా దగ్గర ఉన్నాయి. ఏదైతే రోడ్డులో పోయిన 7 గుంటల భూమి ఉన్నదో ధరణి ద్వారా చిట్యాల సత్తయ్య అనే వ్యక్తి ఇక్కడ లేని భూమిని 7 గుంటల భూమి అసలు లేనే లేదు రోడ్డు మీద, దాన్ని ధరణిలో నాలా కన్వర్షన్ చేసి అలా ఒక గుంట సబ్ రిజిస్టార్లో తప్పుడు అతుబందులు వాళ్ళు రూపించుకొని 120 గజాల జాగా ఇక్కడ లేనే లేదు. 120 గజాల జాగాతో దౌర్జన్యంగా మా పైకి వచ్చి మేము లేని టైంలో మా ఇంటి మీద వచ్చి దౌర్జన్యంగా నిన్న 4-5 విలేకరులను తీసుకొచ్చి తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. ఆ జాగాకు సంబంధించి అన్ని పత్రాలు, అన్ని ఆధారాలు మా దగ్గర ఉన్నాయి. దీని గురించి గతంలో పోలీస్ స్టేషన్లో వారిపై కంప్లైంట్ చేయడం కూడా జరిగింది. నిన్న మేము లేని సమయంలో జాగా దగ్గరికి వచ్చి దౌర్జన్యంగా మా భార్య పైకి, మా అమ్మగారి పైన బూతులతో వాళ్ళు తిట్టడం జరిగింది. ఇంటిపైకి వచ్చి వాళ్ళ వెనుక ఉండి ఏదైతే అంతా రాజకీయ కుట్ర, కాంగ్రెస్ నాయకులు ఏదైతే మాసాయిపేటలో ఉన్న కాంగ్రెస్ నాయకులు, టీఆర్ఎస్ నాయకులు కలిసి నాపై నా ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా తప్పుడు ప్రచారాలు చేయిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి ఎన్హెచ్ హైవేలో ఉన్న 277 ధరణిలో ఉన్న జాగాను ఏ విధంగా నాలా కన్వర్షన్ చేస్తారో ఒకసారి చెక్ చేయాలని, లేని భూమిని ఉన్నట్టు చూపిస్తూ ఇక్కడ 7 గుంటలు 3 గుంటల జాగా లేనే లేదు. ఉన్న 75 గజాలు మేము అది రమేష్ సంబంధించి నుంచి మా డాడీ కొనుగోలు చేశారు. ఆ కాగితాలు కూడా మా దగ్గర ఉన్నాయి. దాని ద్వారా మాకు గతంలో హైవేలో కూడా ఇదే 277 సర్వే నెంబర్లో మా ఇల్లు కూడా రోడ్ కటింగ్లో పోవడం జరిగింది. అదే ఇంటి పన్ను కూడా ఉన్నది, మా ఇంటి పక్క జాగానే అది. దాంట్లో ఎలాంటి కబ్జా కానీ దేనికి కూడా కాదు. మేము రమేష్ దగ్గర న్యాయబద్ధంగానే కొనుగోలు చేశాము. వాళ్ళు ధరణి ద్వారా కెనరా బ్యాంక్లో గోపాల్ అనే వ్యక్తి పనిచేస్తారు. వాళ్ళ చిన్న అయిన చిట్యాల సత్తయ్య కెనరా బ్యాంక్లో పనిచేసే రేవతిపై పేరున చేసి వాళ్ళు పొద్దున్నే మేము లేని సమయంలో వచ్చి తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించి వాళ్ళపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము కోరుతున్నాను. అదేవిధంగా నేను రాజకీయంగా ఎదుగుదలను ఓర్వలేకనే ఇలా నాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని చెప్పి నేను మీడియా మిత్రులకు తెలియజేస్తున్నాను.